క్లారిటీగా వచ్చేసిందంతా. అలాగే ఇడుపులపాయ అనుకోండి, హైదరాబాద్ అయితే ఏముండయి, అలాగే పులివెందులు అనుకోండి. ఈ రోజు వేల కేజీల కొద్ది బంగారము, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లయితే ఖచ్చితంగా క్యాష్ దొరుకుతుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల 100% అరెస్ట్ కావడం ఖాయము. 99.9. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక పెద్ద బాంబ్ పడింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. ఈ మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద కలకలం రేపాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కేసులో చాలా ఫాస్ట్ గా వెళ్తున్న టైంలో గోనె ప్రకాష్ రావు చేసిన ఈ స్టేట్మెంట్లు మరింత ఇంపార్టెన్స్ తీసుకొచ్చాయి. గోనె ప్రకాష్ రావు చాలా కాన్ఫిడెంట్ గా కొన్ని విషయాలను చెబుతున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ లోపు జగన్ జైలుకు వెళ్లడం పక్కా అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన మాటల ప్రకారం సిబిఐ కేసుల్లో పెద్దగా శిక్షలు పడకపోయినా ఈ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం జగన్ తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని ఆయన అంటున్నారు. ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్, ఆర్థిక లావాదేవీల చిట్టా చాలా పక్కాగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మద్యం సేల్స్ లో జరిగిన అవినీతి, ముడుపులు అన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయట పెడుతున్నందుకు ఈ కేసులో జగన్ తప్పించుకునే ఛాన్సే లేదని ఆయన అంటున్నారు. ఇక్కడితో ఆగకుండా గోనె ఇంకా కొన్ని సంచలనాత్మక ఆరోపణలు చేశారు. జగన్ కున్న ప్యాలెస్లలో బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, పులివెందులలో అక్రమంగా సంపాదించిన డబ్బులు, బంగారం స్టాక్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఒక్కసారి రైడ్స్ చేస్తే వేల కోట్ల రూపాయలు బయటపడతాయని ఆయన ఒక పెద్ద బాంబే పేల్చారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది ఇన్వెస్టిగేషన్ టీమ్సే తేల్చాలి. కానీ గోనె లాంటి సీనియర్ లీడర్ ఇలాంటి కామెంట్స్ చేయడం పాలిటిక్స్ లో ఒక పెద్ద షాక్ ఇచ్చింది. గోనె ప్రకాష్ రావు మరో పెద్ద సీక్రెట్ కూడా బయటపెట్టారు. సిబిఐ కేసులో జగన్ కు బెయిల్ రావడానికి తానే కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడానని ఆయన అన్నారు. అప్పట్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున తనే మీడియేషన్ చేశానని చెబుతూ ఒక కీలకమైన కండిషన్ గురించి బయటపెట్టారు. మత పార్టీలకు ఏ సిచ్యువేషన్లోనూ సపోర్ట్ ఇవ్వనని ప్రామిస్ చేశాకే జగన్ బెయిల్ పొందారని గోనె కన్ఫర్మ్ చేశారు. అయితే 2014 తర్వాత జగన్ తన పర్సనల్ బెనిఫిట్ల కోసం కేసుల భయంతోనే బీజేపీకి దగ్గరయ్యారని ఆరోపించారు గోనె. ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో మోదీ కానీ బీజేపీ టాప్ లీడర్షిప్ కానీ జగన్ ని సపోర్ట్ అడగలేదని, కానీ జగనే సపోర్ట్ చేశారని ప్రచారం చేసుకున్నాడని గోనె సెటైర్ వేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న రిలేషన్స్ పై కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా శ్రీలక్ష్మిపై కామెంట్స్ చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై కూడా గోనె ఫైర్ అయ్యారు. భూమన కామెంట్స్ అనేవి దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మొరిగినట్టే ఉన్నాయని ఎద్దేవా చేశారాయన. అంతేకాదు, గోనె చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కూడా ఉద్దేశిస్తూ ఒక కీలక రిక్వెస్ట్ చేశారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ పై ఫోకస్ పెట్టండి, రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళ ఆస్తులను సీజ్ చేయండి, పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వకుండా చూడండి అని ఆయన కాల్ ఇచ్చారు. ఈ మాటలు కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఓవరాల్ గా గోనె ప్రకాష్ రావు చేసిన ఈ కామెంట్లు రాజకీయాల్లో ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ఒకవైపు జగన్ పై లిక్కర్ స్కామ్, మరోవైపు ఆయన ఆస్తులపై అలిగేషన్స్, ఈ రెండు కలిపి ఏపీ పాలిటిక్స్ ని హీట్ పెంచాయి. ఇప్పుడు అందరిలో ఒకే ఒక క్వశ్చన్, నిజంగానే జగన్ సెప్టెంబర్లో జైలుకు వెళ్తారా, లేక ఇది కేవలం పొలిటికల్ మసాలా మాత్రమేనా అని. ఈ ప్రశ్నలతోనే రాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు ఉద్రిక్తంగా మారాయి. మరోసారి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కామెంట్స్ తో ఏపీ రాజకీయ సన్నివేశం మరింత టెన్షన్ కి దారితీస్తుందా అన్నది చూడాలి. క్లారిటీగా వచ్చేసిందంతా. అలాగే ఇడుపులపాయ అనుకోండి, హైదరాబాద్ అయితే ఏముండయి, అలాగే పులివెందులు అనుకోండి. ఈ రోజు వేల కేజీల కొద్ది బంగారము, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లయితే ఖచ్చితంగా క్యాష్ దొరుకుతుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల 100% అరెస్ట్ కావడం ఖాయము. 99.9. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక పెద్ద బాంబ్ పడింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. ఈ మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద కలకలం రేపాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కేసులో చాలా ఫాస్ట్ గా వెళ్తున్న టైంలో గోనె ప్రకాష్ రావు చేసిన ఈ స్టేట్మెంట్లు మరింత ఇంపార్టెన్స్ తీసుకొచ్చాయి. గోనె ప్రకాష్ రావు చాలా కాన్ఫిడెంట్ గా కొన్ని విషయాలను చెబుతున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ లోపు జగన్ జైలుకు వెళ్లడం పక్కా అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన మాటల ప్రకారం సిబిఐ కేసుల్లో పెద్దగా శిక్షలు పడకపోయినా ఈ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం జగన్ తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని ఆయన అంటున్నారు. ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్, ఆర్థిక లావాదేవీల చిట్టా చాలా పక్కాగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో మద్యం సేల్స్ లో జరిగిన అవినీతి ముడుపులు అన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటపెడుతున్నందుకు ఈ కేసులో జగన్ తప్పించుకునే ఛాన్సే లేదని ఆయన అంటున్నారు. ఇక్కడితో ఆగకుండా గోనె ఇంకా కొన్ని సంచలనాత్మక ఆరోపణలు చేశారు. జగన్ కున్న ప్యాలెస్లలో బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, పులివెందులలో అక్రమంగా సంపాదించిన డబ్బులు, బంగారం స్టాక్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఒక్కసారి రైడ్స్ చేస్తే వేల కోట్ల రూపాయలు బయటపడతాయని ఆయన ఒక పెద్ద బాంబే పేల్చారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది ఇన్వెస్టిగేషన్ టీమ్సే తేల్చాలి. కానీ గోనె లాంటి సీనియర్ లీడర్ ఇలాంటి కామెంట్స్ చేయడం పాలిటిక్స్లో ఒక పెద్ద షాక్ ఇచ్చింది. గోనె ప్రకాష్ రావు మరో పెద్ద సీక్రెట్ కూడా బయటపెట్టారు. సిబిఐ కేసులో జగన్ కు బెయిల్ రావడానికి తానే కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడానని ఆయన అన్నారు. అప్పట్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున తనే మీడియేషన్ చేశానని చెబుతూ ఒక కీలకమైన కండిషన్ గురించి బయటపెట్టారు. మత పార్టీలకు ఏ సిచ్యువేషన్లోనూ సపోర్ట్ ఇవ్వనని ప్రామిస్ చేశాకే జగన్ బెయిల్ పొందారని గోనె కన్ఫర్మ్ చేశారు. అయితే 2014 తర్వాత జగన్ తన పర్సనల్ బెనిఫిట్ల కోసం కేసుల భయంతోనే బీజేపీకి దగ్గరయ్యారని ఆరోపించారు గోనె. ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో మోదీ కానీ బీజేపీ టాప్ లీడర్షిప్ కానీ జగన్ ని సపోర్ట్ అడగలేదని, కానీ జగనే సపోర్ట్ చేశారని ప్రచారం చేసుకున్నాడని గోనె సెటైర్ వేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైసీపీ బీజేపీ మధ్య ఉన్న రిలేషన్స్ పై కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా శ్రీలక్ష్మిపై కామెంట్స్ చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై కూడా గోనె ఫైర్ అయ్యారు. భూమన కామెంట్స్ అనేవి దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టే ఉన్నాయని ఎద్దేవా చేశారాయన. అంతేకాదు గోనె చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కూడా ఉద్దేశిస్తూ ఒక కీలక రిక్వెస్ట్ చేశారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ పై ఫోకస్ పెట్టండి, రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళ ఆస్తులను సీజ్ చేయండి, పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వకుండా చూడండి అని ఆయన కాల్ ఇచ్చారు. ఈ మాటలు కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఓవరాల్ గా గోనె ప్రకాష్ రావు చేసిన ఈ కామెంట్లు రాజకీయాల్లో ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ఒకవైపు జగన్ పై లిక్కర్ స్కామ్, మరోవైపు ఆయన ఆస్తులపై అలిగేషన్స్, ఈ రెండూ కలిపి ఏపీ పాలిటిక్స్ ని హీట్ పెంచాయి. ఇప్పుడు అందరిలో ఒకే ఒక క్వశ్చన్, నిజంగానే జగన్ సెప్టెంబర్లో జైలుకి వెళ్తారా, లేక ఇది కేవలం పొలిటికల్ మసాలా మాత్రమేనా అని. ఈ ప్రశ్నలతోనే రాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు ఉద్రిక్తంగా మారాయి. మరోసారి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కామెంట్స్ తో ఏపీ రాజకీయ సన్నివేశం మరింత టెన్షన్ కి దారితీస్తుందా అన్నది చూడాలి. క్లారిటీగా వచ్చేసిందంతా. అలాగే ఇడుపులపాయ అనుకోండి, హైదరాబాద్ అయితే ఏముండయి, అలాగే పులివెందులు అనుకోండి. ఈ రోజు వేల కేజీల కొద్ది బంగారము, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లయితే ఖచ్చితంగా క్యాష్ దొరుకుతుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల 100% అరెస్ట్ కావడం ఖాయము. 99.9